వామ్మో వాయ్యో ఏందిరా సామి ఇది నేను ఎక్కడా చూడలే. భూమి బద్దలయ్యేలా ఉంది. అమ్మో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ దేనికి అంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ పోస్టర్ గురించి అంటాం. ఇందాకే రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందే. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని రాకా అని ప్రకటించి చంపేశారు. ఇక పోస్టర్ లో అల్లు అర్జున్ ని మమ్మీ సినిమా గుర్తుండే ఉంటుంది. దానిలో విలన్ లా చూపించి అదరగొట్టారు. ఓరి బాబోయ్, మన అల్లు అర్జున్ స్టైల్ స్టార్ అది మర్చిపోయారా ఏంది? సుకుమార్ అంటే అల్లు అర్జున్ ని పుష్పరాజ్ చేశాడు. ఇక ఇప్పుడు అట్లీ రాకాని చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిసారి కొత్తదనం కోసం ఎదురు చూసే అభిమానులకు మరో భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టు ప్రకటించిన రోజు నుంచే సినీ ప్రపంచం మొత్తం ఈ సినిమాపై దృష్టి పెట్టింది. ఎందుకంటే ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరోవైపు భారీ కమర్షియల్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అట్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయటం ఇదే మొదటిసారి. అందుకే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అవి అలానే ఉంచామని లేటెస్ట్ పోస్టర్ మరోసారి రుజువు చేస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇందాకే ట్విట్టర్, ఇన్స్టాలో లాంచ్ చేస్తుంది. దీంతో అభిమానుల ఉత్కంఠ మరింత పెరిగి ఏందయ్యా సామి అని పాటను మళ్లీ పాడుకుంటున్నారు. ఆ గుండు ఏంటి, ఆ గోర్లేంటి, ఆ కళ్ళేంటి, అమ్మో ఏంది అల్లు అర్జునా కాదా, లేకపోతే మమ్మీ సినిమాలో విలన్ ని తెచ్చిపెట్టారా ఏంటి? సమస్య లేదు. ఈ సినిమా హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్. రాకాగా అల్లు అర్జున్ చంపేయబోతున్నాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఏ విజన్ బియాండ్ లిమిట్స్ అంటే అర్థమేంటి? అదే కదా టైటిల్, ట్యాగ్ లైన్, హీరో ఫస్ట్ లుక్. ఇది చాలు ఈ బర్త్డేకి. అయితే ఇక్కడ ఈ పోస్టర్లు అల్లు అర్జున్ చేతివేళ్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ ఒక రాక్షసుడా, చేతివేళ్లు వ్యాంపైర్ లాగా ఉన్నాయి. ఆల్రెడీ తమ్మా సినిమాలో రష్మికని చూసాం కదా, అలా ఏమన్నా వ్యాంపైర్ లా మారతాడా? అమ్మో, ఇన్ని డౌట్స్ తో బుర్ర బద్దలవుతోంది. అసలు సినిమా పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక కొత్త క్యాచ్ టైటిల్ ప్రకటించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు ఇది పూర్తిగా కొత్త తరహా సినిమా కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం రాకా అనే టైటిల్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా మారింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ టైటిల్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అభిమానులు పోస్టర్ ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అట్లే సినిమాల్లో సాధారణంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథలు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అన్ని కలిపి ఉంటాయి. షారూక్ ఖాన్ నే గుండుతో చూపించాడు కదా. ఇప్పటికీ అల్లు అర్జున్ తన గత సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన నటించిన కొన్ని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాకా సినిమాతో ఆయన మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో అయిపోతోందని సమాచారం. భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ కొత్త లుక్, అట్లీ దర్శకత్వం, దీపికా పదుకునే వంటి స్టార్ నటీనటులు ఇవన్నీ కలిపి ఈ సినిమా ఒక భారీ ప్రాజెక్ట్ గా మారింది. అందుకే ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం ఈ సినిమాపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టైటిల్ ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక నుంచి సినిమా షూటింగ్, ఫస్ట్ లుక్, టీజర్ వంటి ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాకా సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది మరో కీలకమైన సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఒక సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని చెప్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆమెతో పాటు మరో 4 ప్రముఖ నటీమణులు కూడా ఈ సినిమాలో కథానాయకులుగా కనిపించబోతున్నారని సమాచారం. ఇలా స్టార్ నటీనటులతో ఈ సినిమా మరింత పెద్ద ప్రాజెక్ట్ గా మారుతోంది. మరి రాకా సినిమా కథ ఏమిటి, అల్లు అర్జున్ ఏ తరహా పాత్రలో కనిపించబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి దేశవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది.